హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్మెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క క్లాస్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గా 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎవరైతే ఇంకా యొక్క ప్రీవియస్ 3 పార్ట్స్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 3 పార్ట్స్ చూడండి. అండ్ అదేవిధంగా ఎడిషనల్గా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి 2 బుక్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. తెలుగు మీడియం స్పెషల్గా థియరీ, ప్రీవియస్ అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ యొక్క టోటల్ డేటా. ఈ యొక్క 2 బుక్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఫర్ ద గెటింగ్ ఆఫ్ 55 మార్క్స్. అండ్ అదేవిధంగా జీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఫస్ట్ క్వశ్చన్, 9 months బిఫోర్ త్రిషాస్ ఏజ్ వాస్ 3 times ఆఫ్ రిషబ్స్ ఏజ్, హూ ఈజ్ 4 months ఓల్డర్ దెన్ ద యవన్. After 25 months from now, Yavan 20 times age will be equal to Trisha's 9 times age. What is the sum of the present age of her? ఓకేనా. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది కదా. సో మనకు పైన ఇచ్చిండు 9 నెలల ముందు. సో 9 నెలల ముందు యవన్ తీసుకుందాం. సో యవన్ కనుక తీసుకుంటే ఎక్స్ అనుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, యవన్ అయితే యవన్కి మనకి ఇక్కడ రిషబ్కి ఉన్నటువంటి రిలేషన్ చూడండి. యవన్ కంటే 4 నెలలు ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ 4. అండ్ అదేవిధంగా రిషబ్కి త్రిషాకు ఉన్నటువంటి రిలేషన్ చూడండి, 3 into x plus 4 అంటే 3 రెట్లు కదా, 3x plus 12. ఓకేనా. సో ఇది మనకు బేసిక్ స్ట్రక్చర్. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి దీంతో పాటు ఇంకేమన్నాడు, 9 months బిఫోర్. సో ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతుంది, ప్రజెంట్ x plus 9, x plus 13 అండ్ అదేవిధంగా 3x ప్లస్ 12 ప్లస్ 9 21. ఇది ప్రజెంట్. ఇదేమో 9 months బ్యాక్, ఇదేమో ప్రజెంట్. అండ్ ఇక్కడ ఏమంటుండు, 1 నుంచి 25 months అంటే దీనికి అడిషనల్గా 25 యాడ్ చేయాలి కదా. ఓకేనా. ఇన్ని లెవెల్స్ మారుతున్నాయి. ఓకేనా. ఒకే క్వశ్చన్లో ఇన్ని లెవెల్స్ ఇచ్చేసిండు గ్రూప్ డి లెవెల్లో. సో 25 నెలల తర్వాత కొత్తగా వచ్చినటువంటి రిలేషన్ ఏముందంట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, త్రిషకి 3x ప్లస్ 21 ప్లస్ 25 ఎంత, 46. ఎంత, 9 రెట్లు. దట్ మీన్స్ అవతల ఉన్నటువంటి పర్సన్ ఎవరు, ఎవరికి సంబంధించినటువంటి రిలేషన్ ఇవ్వడం జరిగింది కదా, ఎక్స్ ప్లస్ 34 20 times. ఓకేనా. సో ఇక్కడ మనకు ఎవరికి త్రిషకి 9 times అండ్ 20 times ఇవ్వడం జరిగింది కదా. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 9 మూల 27x, 27x అండ్ 46 into 9 దట్ ఈక్వల్స్ టు 414 దట్ ఈక్వల్స్ టు 20x ప్లస్ 34 2 ఏమవుతుంది ఫ్రెండ్స్, 68 680. సో 27 20 పోతే 7x, 414 అవతలి పోతే 680లోంచి 414 పోతే మనకు 266, x ఈక్వల్స్ టు 38. ఓకేనా. x ఈక్వల్స్ వచ్చేసింది. మనకి ఇక్కడ ఏం కావాలంటుండు, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్. సో వాళ్ళందరూ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఈ యొక్క లింక్ ఉంది కదా, 38 ప్లస్ 9 ఎంత, 47 అండ్ 38 ప్లస్ 13 51 అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 3x ప్లస్ 21. సో ఇది సార్ట్ అవుట్ చేస్తే మనకు 135. ఇవన్నీ కూడా మంత్స్. ఓకేనా. ఈ మొత్తం కొడితే మనకు 233 months. సో దీన్ని పర్ ఇయర్లో కన్వర్ట్ చేసుకుంటే బై 12 చేయాలి కదా. 12 చేసి అడిషనల్గా వచ్చేది డేటా మనకు 19 years 5 months. 19 years 5 months. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదే మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ మోడల్ యాజ్ స్టేజ్గా. ఇలాగ 9 months ఎగో, ఇక్కడ 10 months ఎగో. అండ్ అక్కడ మనకు ఏజ్ అనేది 2. అక్కడ మనకు ఏజ్ అనేది కనుక తీసుకుంటే 3 times అన్నాడు, ఇక్కడ నేను 2.5 months అన్నాడు. అండ్ అదేవిధంగా ఇల్దాక తీసుకుంటే మనకు 4 months ఓల్డర్ అంటే ఇక్కడ నేను 15 months ఓల్డర్ అన్నాడు. అండ్ అదేవిధంగా ఇలా క్వశ్చన్ కనుక తీసుకుంటే 25 months ఫ్రమ్ నౌ అంటే ఇక్కడనేమో 30 months ఫ్రమ్ నౌ వచ్చేసింది. అండ్ ఇలా క్వశ్చన్లోనేమో మనకు 20 times ఏజ్ ఎక్కువ అంటే ఇక్కడనేమో 16 times ఇవ్వడం జరిగింది. సో సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈస్గా వాల్యూస్ అక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా. ఇల్దాక త్రిష వచ్చింది, ఇక్కడ త్యాష పెట్టిండు, అంతే తేడా. ఓకేనా. ఇల్దాక రిషబ్ వచ్చింది, ఇక్కడ రిషి వచ్చేసింది. ఓకేనా. ఇల్దాక ఎవన్ వస్తే ఇక్కడ శ్రవణ్ పెట్టేసిండు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్వశ్చన్లో ప్యాటర్న్ అది సేమ్ ప్యాటర్న్. నేమ్స్ కూడా నియర్ బై. ఇల్దాక త్రిష ఉంటే త్యాష తీసుకొచ్చేసిండు, ఇల్దాక రిషబ్ ఉంటే రిషీస్ తీసుకొచ్చిండు, ఎవన్ ఉంటే శ్రవణ్ తీసుకొచ్చేసిండు. అంటే ఎంత చేంజ్ చేస్తుండో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మైన్యూట్ చేంజెస్ తీసుకొచ్చేసి అటు ఇటు వాల్యూస్ వేసేస్తుండు. సో సేమ్ మోడల్. సో మీరు ట్రై చేస్తానే ట్రై చేయండి, లేదు అంటే సార్ మీరు మెథడ్ చెప్పేయండి సార్ అంటే మెథడ్ కూడా చెప్పేద్దాం. ఓకేనా. సో టెన్షన్ ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి శ్రవణ్ మెయిన్ క్యాండిడేట్.
ఎక్స్ మంత్స్ అనుకుంటే మనకి ఇక్కడ ఋషి సంబంధించి ఎన్ని నెలలు ఎక్కువ, 17 నెలలు ఎక్కువ, అంటే ఎక్స్ ప్లస్ 15. ఇది మొత్తం 10 నెలల క్రితం మ్యాటర్, ఓకేనా. ఇదంతా ఓల్డ్ 10 months బ్యాక్. అండ్ అదేవిధంగా త్రిష అండ్ అదేవిధంగా త్రియాష కనుక తీసుకుంటే 2.5 టైమ్స్ కదా, 2.5x ప్లస్ 15 ఇంటూ 2.5 దట్ ఈక్వల్స్ టు 37.5. ఇదంతా కూడా ఏంటిది 10 months బ్యాక్. సో ఇప్పుడు కొత్త డేటా చూడండి, ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ ప్లస్ ఇదేమవుతుంది 25, ఇదేమవుతుంది 2.5x ప్లస్ 37.5 ప్లస్ 10 47.5. ఇది ప్రజెంట్. అండ్ అదేవిధంగా ఎడిషనల్గా ఆఫ్టర్ 30 months అన్నాడు కదా, ఆఫ్టర్ 30 months మనకి ఇక్కడ రిలేషన్ ఇవ్వడం జరిగింది 16 టైమ్స్ ఎక్స్ ప్లస్ 40, 10 ప్లస్ 30 40 ఇంటూ 16 టైమ్స్ దట్ ఈక్వల్స్ టు 2.5x ప్లస్ 47 ప్లస్ 30 ఏమవుతుంది 77.5 ఇంటూ 7 టైమ్స్, ఓకేనా. సో ఈ మొత్తాన్ని ఇలాగ మనం చేసినాక సేమ్ మెథడ్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 65 వస్తుంది. సో మనం ఇక్కడ అడిగింది ఏంది, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంటేజ్. సో ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 75, ఎక్స్ ప్లస్ 25 అంటే ఏమవుతుంది, ఓకేనా. 65 ప్లస్ 25 ఏమవుతుంది, 65 ప్లస్ 25 90 అవుతుంది. తర్వాత ఇది 65 ఇంటూ 2.5 ప్లస్ ఈ డేటా చేసి మనకు 210 వచ్చేస్తుంది. సో 210 ప్లస్ 90 ఏమవుతుంది 300, 375 375. సో 375/12 చేసి వచ్చిందని యాడ్ చేసుకుంటే మనకు 31 years 3 months వస్తుంది, ఓకేనా. 31 years 3 months వస్తుంది, ఓకేనా. And next question, Biju age is 28 years less than the 3 times of Shubham's age. Shubham age is 16 years more than the Amit's 4/5 age. Kaveri is 10 years younger than Amit and half of the age of the Shubham. What is the sum of their ages? సో మనకి ఇక్కడ మొత్తం లింకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 4 క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటా ఇవ్వడం జరిగింది. సో శుభం అనేది ఫస్ట్ శుభం ఎక్స్ అనుకుందాం. సో కావేరి ఏజ్ అనేది శుభంలో సగం ఉంటుంది. సో కావేరి కనుక తీసుకుంటే x/2, ఓకేనా. సో అమీర్ కనుక తీసుకుంటే కావేరిలో ప్లస్ 10 months కదా, కావేరి 10 years తక్కువ కాబట్టి ఇక్కడ మనకు అమీర్ కనుక తీసుకుంటే x/2 ప్లస్ 10, పెద్దవాడు కాబట్టి ప్లస్, అదే మైనస్ అయితే చిన్న. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ బీజు ఇవ్వడం జరిగింది, ఓకేనా. బీజు ఇక్కడ మనకు బిజు ఏజ్ అనేది మనకు క్లారిటీ లేదు కాబట్టి దీన్ని వై అనుకుందాం. తర్వాత దీన్ని మనం ఇంటర్లింకింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్ చూడండి, బిజు ఏజ్ అనేది 28 years లెజర్ దాన్ ద 3 times ఆఫ్ ద శుభమ్స్ ఏజ్, ఓకేనా. 3 times. సో శుభం యొక్క ఏజ్ ఎంత ఎక్స్, సో ఎక్స్కి 3 times 3x. ఇతనికంటే 28 years లెస్ అంటే 28. ఇప్పుడు ఇది ఏజ్ వచ్చేస్తుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ శుభం ఏజ్ అనేది మనం ఏమనుకుందాం అంటే 10 అనుకుంటే 10 ఇంటూ 3 30, 30లోంచి 28 పోతే 2, అంటే ఈ యొక్క వై యొక్క ఏజ్ అనేది 2 years. ఒకవేళ 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. మోడల్గా అట్లా చెప్పినా అసలు ఏంది అన్నది. సో దీన్ని 3x - y దట్ ఈక్వల్స్ టు -28 అవుతారు పోతే +28 ఈక్వేషన్ 1. ఎక్స్ అండ్ వై మనకు కావాల్సింది ఏంది అల్టిమేట్గా సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. సో వాళ్ళ యొక్క టోటల్ ఏజెస్ అడుగుతున్నాడు కదా, ఓకేనా. సో ఇది ఒక పాయింట్ పెట్టుకుందాం. అండ్ అదేవిధంగా మనకు పైన ఒక లింకేజ్ ఇవ్వడం జరిగింది, 16 years మోర్ దెన్ అమిత్స్ 4/5 ఏజ్ అన్నాడు. 16 years, ఓకేనా. 16 years మోర్ దెన్ ద అమిత్స్ 4/5 ఏజ్, ఓకేనా. సో అమిత్ యొక్క ఏజ్ ఎంత x/2 ప్లస్ 10 యొక్క 4/5 టైమ్స్ ప్లస్ 16 years దట్ ఈక్వల్స్ టు ఎక్స్. సో దీన్ని సాల్వ్ చేసిన ఫ్రెండ్స్ 16 ప్లస్ ఇదేమవుతుంది దీని లోపలికి చేసేస్తే, దీని లోపలికి చేసిన ఫ్రెండ్స్ 4x/10 ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతే 2, 2 × 4 8 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది 5, 2x/5. సో 16 ప్లస్ ఎక్స్ డైరెక్ట్ చేసేద్దామా, ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ - 2x/5, 24 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ - 2x/5 చేస్తే మనకు 3x/5, ఎందుకంటే 5xలోంచి 2x పోతే 3xే కదా. సో 5 ఇక్కడ తీసుకొచ్చేస్తే మనకు ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 120 అంటే 3కి 120 క్యాన్సిల్ అయిపోతే 40. సో ఎక్స్ ఈక్వల్స్ టు 40 వచ్చేసింది. దెన్ మన దగ్గర ఉన్నటువంటి పైన స్ట్రక్చర్ ఉంది కదా, ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 120 - y దట్ ఈక్వల్స్ టు 28. వై వాల్యూ ఎంత వచ్చేసింది 120లోంచి 28 పోతే 92. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఉంది. డైరెక్ట్ మనకు ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 40, ఇది 20, ఇది 20 + 10 అంట 30. అండ్ అదేవిధంగా వై వాల్యూ 92, ఓకేనా. ఇవి మొత్తాన్ని కూడా మనకు ఎంత వచ్చేసింది 182 years. దట్స్ ఇట్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద లెక్కలు ఫ్రెండ్స్, చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ పెద్ద పెద్ద లెక్కలు, ఓకేనా.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7 children with the same birth date were born in 7 successive years. సో ఓకేనా, వరుసగా 7 ఒకే పుట్టిన తేదీతోటి వీళ్ళందరూ కూడా జన్మించడం జరిగింది. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద ఎల్డెస్ట్ 3 children ఈస్ 93 years. హౌ మెనీ ఇయర్స్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద యంగెస్ట్ 3? ఓకేనా, సో ఇక్కడ మనకు ఫస్ట్ క్యాండిడేట్ ఎక్స్ అనుకుంటే, తర్వాత రెండో క్యాండిడేట్ ఓకేనా, చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాం, x+3 x+4 ఓకేనా. సో వీళ్ళందరిలో ఎల్డెస్ట్ 3 children అంటే వీళ్ళ ముగ్గురు. సో వీళ్ళ ముగ్గురు కన్నా తీసుకుంటే వాళ్ళ యొక్క టోటల్ డేటా వచ్చేసి 93 అంట. సో 3x, సో 4 6 10 15. సో 93లోంచి 15 పోతే ఏమవుతుంది, 78 వస్తుంది. 3 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 3 26లా, ఎందుకంటే 25 3 75. సో x = 26. సో x = వాల్యూ వచ్చేసింది. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, వాట్ వీ నీడ్, హౌ మెనీ ఇయర్స్ విల్ బి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద యంగెస్ట్ 3 అంటే ఈ చిన్న వాళ్ళ యొక్క ఏజ్ ఏంది. సో ఒకరు 26, ఇంకోళ్ళు 27, 28, వీళ్ళ ముగ్గురును కూడితే ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్, 81. ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 8 6 14 14 7 21 కాబట్టి దట్స్ ఇట్. ఓకేనా, 23 60 21 ఏమవుతుంది, 81. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 7 children with the same birth rate were born in the 7 successive years. If the sum of the ages of 3 elder children is 63, how many the sum of the youngest 3? సేమ్ క్వశ్చన్ గా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎప్పుడు వచ్చింది, November 12th, ఇది ఎప్పుడు వచ్చింది, September 18th. సో చూస్తున్నారు కదా, సేమ్ వర్షన్. అక్కడ మనకి ఇచ్చింది ఇందాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏం చేసిండు, 93 ఇచ్చిండు. ఇక్కడ లాజికల్గా ఏం చేసిండు, 63. ఒకటే ఒక పాయింట్ యాడ్ చేసేసిండు, ఒకటే ఒక పాయింట్ చేంజ్ చేసేసిండు, క్వశ్చన్లో ఇచ్చేసిండు. నేను ఇప్పటికి కాదు ఎప్పటికైనా చెప్పేది ఒకటే, రైల్వే ఎప్పుడైనా కొత్త క్వశ్చన్స్ జనరేట్ చేయదు, కాకపోతే ఉన్నటువంటి వాల్యూస్ని తిప్పి అడుగుతుంది. ఓకేనా, లేకపోతే నేమ్స్ చేంజ్ చేస్తుంది. కంటెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. విత్ ప్రూఫ్ మీ ముందర చూపిస్తున్నాను. మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అనే ఎగ్జామ్లో మీరు చూసే అవకాశం ఉంటుంది. కాకపోతే వాల్యూస్ నేను చెప్పినవి ఉండకపోవచ్చు. అంటే ఇలాక 93 ఉంది, ఇక్కడ 63 వచ్చింది. సార్ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 83 పెట్టింది అనుకో, సార్ మీరు 83 చెప్పలేదు కదని మాత్రం అనకండి. మీకు మెథడ్ రావాలి. మెథడ్ వస్తే మీరు ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా అక్కడ 183 అయ్యొచ్చు, 193 అయ్యొచ్చు, చేయలేమా, నీకు మెథడ్ తెలిసి సరిపోతుంది. సో సేమ్ వర్షన్ ఫ్రెండ్స్, టాప్ కనుక తీసుకుంటే ఇలా క్వశ్చన్లు ఏమొచ్చారు, x+4 x+5 x+6 = 63. సో తీసేయండి 15. సో 63లోంచి 15 తీసేస్తే 48. 3x = 48. 3 1 5 ఎందులో పోతుంది చెప్పండి ఫ్రెండ్స్, 3 1 3 6 16 3 48. సో x = 16. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు చిన్న ముగ్గురు వాళ్ళు కదా, ఫస్ట్ x+1 x+2. సో 16 17 18. సో 16 17 18 ఈ ముగ్గురు యొక్క మొత్తం ఎంత, 51. ఎట్లా అంటే 8 6 14 14 7 21, 3 10 30. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీటర్ అండ్ ప్రీతిస్ ఏజ్ ఈజ్ 5 years when they married each other 35 years ago. 4 times of Peter's age was the same as 5 times of age of Preeti. What is the sum of their present age? ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఇంటర్లింకింగ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొద్దిగా లాజికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్, ఎందుకంటే 35 years బ్యాక్ అయింది కదా, ఏజెస్ అనేవి మళ్ళీ మనకు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ యొక్క డిఫరెన్స్ కనుక తీసుకుంటే 5 years అంట. ఓకేనా. సో పీటర్కి మరియు ప్రీతి మధ్య వయసుల మధ్య తేడా 35 years బ్యాక్ వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు, అంటే x-35 అండ్ అదేవిధంగా y-35. సో ఈ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళకు 5 రెట్లు వచ్చేసింది కదా. సో 4 రెట్లు 5 రెట్లు, అది కూడా కరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారం మనం ఎంటర్ చేయాలి. సో ఎక్స్ అనేటటువంటి పర్సన్ పీటర్, ఈమెమో ప్రీతి, ఎందుకంటే భార్య కంటే భర్తే కదా ఏజ్ ఎక్కువగా ఉండేది. అట్లాంటి కామన్ సెన్స్ ఉపయోగించుకొని చేయాల్సి ఉంటుంది. సో దీన్ని లోపలికి ఇంప్లిమెంట్ చేసేయండి. 4x - 140 = 5y - 35 ఏమవుతుంది ఫ్రెండ్స్, 175. సో 4x - 5y = 140 అవతల పోతే 175లోంచి 140 పోతే 35. ఇదొక ఈక్వేషన్ వచ్చేసింది. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకు ఇంకేమైనా ఇచ్చిండా, వాళ్ళ యొక్క ప్రస్తుత వయసులో మొత్తం ఎంత అంటుండు. ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఈక్వేషన్ ఉంది, అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఉంది కదా. సో ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. x - y = 5. ఇక్కడ 4x ఉంది, ఇక్కడ x ఉంది. సో ఇంటూ 4 చేద్దామా, ఇంటూ 4 చేద్దాం. చూడండి, 4x - 4y = 20, 4x - 5y = 35.
సో మైనస్ ప్లస్ మైనస్, సో ఇది క్యాన్సల్, 5y నుంచి 4y పోతే y, 35 20 55. సో y వాల్యూ వచ్చేసింది కదా, ఓకేనా, y వాల్యూ వచ్చేసింది. సో y వాల్యూ అంటే ఇదేమవుతుంది 60, x ఈక్వల్స్ టు 60. సో వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఏది ఎంత, 60 ప్లస్ 50 ఇది ఎంత, 115. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద చార్లెస్ అండ్ శ్రేయస్ ఏజ్ ఇస్ 6 years. When they married each other 30 years ago, 4 times of Charles' age was the same as 5 times of the age of the Shreya. What is the sum of the present age? సేమ్ మోడల్ ఫ్రెండ్స్, సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈస్గా. ఇందాక 5 years డిఫరెన్స్ అన్నాడు, ఇక్కడ 6 years అన్నాడు. 35 years బ్యాక్ వివాహం అన్నాడు, ఇక్కడనేమో 30 years బ్యాక్ అన్నాడు. అంతే తేడా, నేమ్స్ ఒకటి చేంజ్ చేసేసిండు. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయండి. సో x మైనస్ వై దట్ ఈక్వల్స్ టు x మైనస్ వై ఈక్వల్స్ టు 6. ఓకేనా, ఇది ఇందాక మనం చేసినటువంటి మెథడ్. సేమ్ అదేవిధంగా మనం ఇప్పుడు శ్రేయ కనుక తీసుకుంటే x అనుకుంటే, అండ్ అదేవిధంగా చార్లెస్ ఏమవుతుంది x ప్లస్ 6. ఓకేనా, చార్లెస్ x ప్లస్ 6 ఈ విధంగా చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 30 years బ్యాక్ x మైనస్ 30 ఇంటూ ఎన్ని రెట్లు 5 times దట్ ఈక్వల్స్ టు x ప్లస్ 6 ఇంటూ 4 times మైనస్ 30 కదా, మళ్ళీ 30 ఏళ్ళ క్రితం మైనస్ 30. సో లోపలికి మల్టిప్లికేషన్ చేసేయండి. 5x మైనస్ 150 దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ x 4x. ఇదేమో 30లోంచి 6 పోతే 24 అంటే మైనస్ 96. సో మైనస్ 96 యువతలకి వెళ్ళిపోతుంది. అంటే 5xలోంచి 4x పోతే x, మైనస్ 150 అవతల పోతే ప్లస్ 150, 96 150లోంచి 96 పోతే 54. ఇదేమో తొందరగా అయిపోతుంది, ఇల్లాగడ దానికని ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లా చేస్తేనేమో ఎక్స్లు వైలు వస్తాయి, వై నుంచి ఎక్స్ కానీ ఎక్స్ నుంచి వై కానీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 54. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్. ఇది 54 అయితే ఇదేమవుతుంది ఫ్రెండ్స్, 54 ప్లస్ 60. సో మొత్తం కూడా ఏమవుతుంది 54 ప్లస్ 60 114. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, if the present age of P is 15 years and after 6 years the age of Q will be 26 years, become what is the ratio of the present age? సో ప్రజెంట్ P యొక్క ఏజ్ ఎంత ఫ్రెండ్స్ 15 years, అండ్ అదేవిధంగా Q యొక్క ఏజ్ అనేది x అనుకుందాం. సో వీళ్ళ యొక్క రిలేషన్ ఏమి ఇచ్చేసిండు P. సో ఇక్కడ ఏం రిలేషన్ ఇచ్చిండు Q 6 years తర్వాత, అంటే x ప్లస్ 6 తర్వాత 26 years అయిందట, అంటే x వాల్యూ ఏమవుతుంది 20. ఓకేనా, ఇట్లా ఇండైరెక్ట్గా ఇచ్చిండు. Q ఈక్వల్స్ టు 20 అని డైరెక్ట్ ఇవ్వకుండా ఇట్లా మధ్యలో రిలేషన్ ఇచ్చిండు. అయితే ఇక్కడ ఏమంటుండు, వీళ్ళ యొక్క ఏజ్ రిలేషన్ అడుగుతుండు. 15:20, 5 3 5 4 3:4. దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అది, అండ్ జేఈ లెవెల్ క్వశ్చన్. ద ఏజ్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:4:5 అండ్ సమ్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 77. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏబి ఆఫ్టర్ 10 years. ఓకేనా, సో ఏబిసి సంబంధించినటువంటి రేషియో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళను ఏ కనుక తీసుకుంటే 2% కాబట్టి 2x, బి కనుక తీసుకుంటే 4 కాబట్టి 4x, సి కనుక తీసుకుంటే 5 కాబట్టి 5x అని అనుకుందాం. సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ముగ్గురు యొక్క ఏజ్ వచ్చేసి 77 అంట, అంటే 2 + 4 6, 6 + 5 11x, 11x ఈక్వల్స్ టు 77, x ఈక్వల్స్ టు 7. ఓకేనా, సో ఇది క్యాన్సిల్ అయిపోతే 7లో పోతుంది కదా, x ఈక్వల్స్ 7. ఇదేమవుతుంది 7 2 14, 7 4 28, 7 5 35. ఓకేనా, సో ఈ డేటా మనకు వచ్చేసింది. ఎవరి యొక్క రిలేషన్ కావాలంటుండు, ఏబి యొక్క రిలేషన్ కావాలంటుండు. సో ఏబి 14:28. అయితే మనల్ని డైరెక్ట్ అడగకుండా 10 years తర్వాత అన్నాడు, అంటే 14 + 10 24, అండ్ 28 + 10 38. సో వీళ్ళు ఇది క్యాన్సల్ అయిపోతే మనకు 12:19, ఎందుకంటే 2లో తప్ప ఇంకా దేంట్లో బొట్టలేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డాటర్ ఏజ్ 1/4 ఆఫ్ ద 1/4 ఆఫ్ హర్ father age. 5 years later she will be 1/3 of her father's age. Later 5 years what will be the present age ratio of the her and her father? ఓకేనా, సో ప్రజెంట్ తండ్రి యొక్క ఏజ్ అనేది, సో తండ్రి యొక్క ఏజ్ అనేది x అనుకుందాం ఫాదర్. సో డాటర్ యొక్క ఏజ్ అనేది x/4 అంట. ఆఫ్టర్ 5 years అంటే x ఏమవుతుంది x + 5, అండ్ అదేవిధంగా కూతురు ఏమవుతుంది x/4 + 5. ఎన్ని రెట్లు అవుతుందంట 1/3 వంతు. ఓకేనా, ఇది అవతల పోతే 3 రెట్లు కదా, దీన్ని అవతలు తీసుకొచ్చేసినాం. సో ఎందుకంటే ఇది మనకు బై ఉంటే బాగుంటుంది కదా అని. x/3 + 5/3 దట్ ఈక్వల్స్ టు x/4 + 5. సో x/4 యువతలు తీసుకొచ్చేస్తే x/3 - x/4 దట్ ఈక్వల్స్ టు 5 - 5/3. సో దీన్ని మొత్తం షార్ట్ కట్ చేసేస్తే మనకు x/12 దట్ ఈక్వల్స్ టు 5 3 15, 15లోంచి 5 పోతే 10/3. ఓకేనా, సో 3 1 3 4 4 4 10 x ఈక్వల్స్ టు 40. సో x ఈక్వల్స్ టు 40 వచ్చేసింది.
ఇప్పుడు వాళ్ళ యొక్క రేషియోస్ని కావాలంటుండు. సో ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో ఏంటిది? ఇది 40, ఇది 10, 40 10, దట్ మీన్స్ 40:10. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆఫ్టర్ 5 years అన్నాడు అండ్ ప్రజెంట్ ఇయర్స్ తర్వాత ఇంకో 5 years, 5 + 5 ఎంత? టోటల్ 10 అంటే 50 20. సో మనకు అక్కడ అడిగింది ఏంది? మహిళ తర్వాత వాళ్ళ యొక్క ఫాదర్, అంటే ఉల్టా అయిపోతుంది, అంటే 20:50. ఇది క్యాన్సిల్ అయిపోతే 2:5. 2:5 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి చూడండి, మనకి ఇది పెట్టేస్తాం. యాక్చువల్గా ఈ మెథడ్ చూసుకుంటే ఇదే పెట్టేస్తాం, కాకపోతే రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ ఎవరిని అడిగిను? హర్ ఫాదర్, అట్లా చూసుకోవాలి. ఓకేనా. అల్టిమేట్గా ఆప్షన్ పిక్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 7 years ago ద ఏజ్ రేషియో ఆఫ్ ద అజిత్ అండ్ గణేష్ ఈజ్ 5:7. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 6:16, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద డేటా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అజిత్ 5x, గణేష్ 7x, అండ్ అదేవిధంగా మనకు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది 5 మూల 15, 3 ఏళ్ళ 21. ఓకేనా. ఇది మనకు వచ్చినటువంటి డేటా. అయితే మనకి ఇక్కడ ఏమడుతుండు? ఫైండ్ ద రేషియో ఇన్ ద ప్రజెంట్. ఇదంతా 7 years ఎగో కదా. సో దీనికి +7 యాడ్ చేయండి, +7 యాడ్ చేయండి. సో ఇదేమవుతుంది? 22 అవుతుంది, ఇదేమో 28 అవుతుంది, 11 14. సో 11:14, దట్స్ ఇట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:8, 2:3:8. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 108. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్టర్ 12 years? ఓకేనా. సో 2x 3x 4x, 2 3 ఫ్రెండ్స్, 2 3 5, 5 8 13x, దట్ ఈక్వల్స్ టు 108. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతలేదు కదా. 108/13. సో ఇది క్వశ్చన్ ఎర్రర్ ఫ్రెండ్స్, ఇది 8 కాదు, ఇది 4. ఓకేనా, ఇది 4. ఇది 4 అనుకుంటే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ ఇది 8 అయితే మాత్రం ఇట్లా భిన్నం వస్తుంది కదా. భిన్నం వల్ల మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఆఫ్టర్ 12 years అంటే మళ్ళీ ఇది +12 అయ్యేసరికి ఇది చేసేసరికి పెద్ద కాంప్లికేటెడ్ అవుతుంది. అదే మన ఇది 4 అనుకోండి, చూడండి ఇప్పుడు చూడండి, 2 ప్లస్ ఇదేమవుతుంది 6 9x 108, 12 9 108, x ఈక్వల్స్ టు 12. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి 2x, సో 12 2 24, 12 3 36, 12 4 48. అండ్ అదేవిధంగా ఎడిషనల్గా 12 months అన్నాడు కదా, ఏమవుతుంది 36 12 48, 48 12 60. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 12 3 12 4 12 5. సో 3:4:5. సో ఇట్లా క్వశ్చన్స్ రాంగ్ వస్తాయి. ఓకేనా, క్వశ్చనే రాంగ్ వచ్చేసింది. ఒకవేళ 8 తోటి చేస్తే ఇది భిన్నం వచ్చేస్తుంది. ఈ భిన్నంతో మళ్ళీ +12 చేసినా ఇట్ టేక్స్ మచ్ హార్డర్ టు గెట్ ద ఆన్సర్. And next question, the father age is 3 times more than his son. After 8 years, his age becomes 2.5 times of son's age. What will be the age ratio of his and his son after 8 years? సో ప్రజెంట్ తండ్రి యొక్క వయసు అనేది కొడుకు యొక్క వయసుకి 3 రెట్లు. ఓకేనా. సో ప్రజెంట్ కొడుకు యొక్క వయసు అనేది x అనుకుంటే తండ్రి యొక్క వయసు 3x. ఆఫ్టర్ 8 years +8. ఓకేనా, +8 అయిన తర్వాత మనకు 2.5 times అంట, అంటే 3x + 8 అనేది 2.5 times ఆఫ్ x + 8. సో దీని లోపల మల్టిప్లికేషన్ చేస్తే 3x + 8 దట్ ఈక్వల్స్ టు 2.5x. 2.5 × 8 చేస్తే మనకు 20 వస్తుంది. ఓకేనా. 3x లోంచి 2.5x పోతే 0.5x దట్ ఈక్వల్స్ టు 20 లోంచి 8 పోతే 12. ఓకేనా. సో x ఈక్వల్స్ టు ఇది క్యాన్సిల్ చేసేస్తే మనకు 24 వస్తుంది. ఓకేనా. దీని రాయొచ్చు 1/2 రాయొచ్చు, ఇది తెలిపోతే 24 వస్తుంది. x ఈక్వల్స్ టు 24. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఆఫ్టర్ 8 years కదా. సో చూడండి ఫ్రెండ్స్, సో ఎక్స్ వాల్యూ మనకు ఫస్ట్ వచ్చేసి, సో ఆఫ్టర్ 8 years అన్నాడు కాబట్టి 24 + 8 ఎంత 32. అండ్ అదేవిధంగా మనకి ఇంకో రేషియో ఏమి ఇవ్వడం జరిగింది, 3x + 8 కదా, 24 3 72, 72 + 8 80. కాకపోతే ఇక్కడ తండ్రి తర్వాత కొడుకు అన్నాడు కాబట్టి ఉల్టా అయిపోతుంది, 80 32. ఇది షార్ట్ కట్ చేసేస్తే 4లో పోతుంది, లేదా 16లో పోతుంది, 16
2 16 5 5:2. Option A is our answer. Before 10 years, mother age was 3 times of her son's age. After 10 years, her age will be become twice of the age of son. Find the ratio of their present age. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అయితే కనుక్కోమని అడగడం జరిగింది కదా, ఇది కూడా సేమ్ మోడల్. సో బిఫోర్ 10 ఇయర్స్ ఎక్స్. సో తల్లి యొక్క ఏజ్ అనేది 3 రెట్లు కాబట్టి 3x. సో ప్రజెంట్ ఏమవుతుంది +10 ఓకేనా. ఇది వచ్చేసింది మనకి ఏమైనా రిలేషన్ ఇచ్చిండా ఆఫ్టర్ 10 years మళ్ళీ అంటే ఇది ప్రజెంట్. ఆఫ్టర్ 10 years మనకి రిలేషన్ ఇచ్చేసిండు 3x + 10 + 10 20. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నా 2 రెట్లు అంట x + 20 ఓకేనా. ఇది ప్రజెంట్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రా 10 అంటే మొత్తం ఇదేమవుతుంది 3x + 20 దట్ ఈక్వల్స్ టు 2x ప్లస్ ఇక్కడ 2x పోతే x, ఇక్కడ 20 ఇక్కడ ఇది పోతే ఇక్కడ 20 మిగులుతుంది, x = 20 ఓకేనా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రస్తుత వయసు ఎంత, సో x + 10 3x + 10 ఇదేమవుతుంది 30, 23 60 10 70 ఓకేనా. 7:3. ఆప్షన్ C is our answer. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Before 4 years, the age ratio of the A and B is 2:1. After 4 years, the ratio become 3:2. Find the ratio of the present age. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అయితే కనుక్కోమంటుండే. ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఒకే మోడల్స్ వస్తున్నాయి ఓకేనా. ప్రజెంట్ 4 years బ్యాక్ కదా A, B వాళ్ళకి సంబంధించి 2x. సో ఏ 4 years తర్వాత అంటే +4 చేసి మనకు 4 years వచ్చేసింది. ఆఫ్టర్ 4 years అంటే ఇంకో 4 + 4 ఓకేనా. ఆఫ్టర్ 4 yearsకి సంబంధించినటువంటి డేటా వాళ్ళ యొక్క రేషియో 3:2 అంట. సో చూడండి ఫ్రెండ్స్, దీని A/B దట్ మీన్స్ 2x + 8/x + 8 దట్ ఈక్వల్స్ టు 3/2. సో 4x + 16 దట్ ఈక్వల్స్ టు 3x + 24. 4x 3x పోతే x మిగులుతుంది, 24 నుంచి 16 పోతే 8 మిగులుతుంది, x = 8. సో x = 8 వచ్చేసింది. సో దీన్ని మొత్తాన్ని షార్ట్ కట్ చేసేసి అంటే దీంట్లో ఇంప్లిమెంట్ చేసేసి మనకు ప్రజెంట్ ఏజ్ అంటే ఈ 4 తీసేస్తే 8 + 4 12 అండ్ అదేవిధంగా 8 2 16 4 20 ఓకేనా. ఇక్కడ అడుగుతుంది ఏంది వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ A/B ఓకేనా. A/B అంటే ఉల్టా అయిపోతుంది 20:12. ఇది ఎందులో పోతుంది 4 3 4 5 5:3. ఆప్షన్ D is our answer. And next question. Pooja age before 4 years is equal to the Deepa's age after 4 years. సో దీప యొక్క 4 yearsకి పూజ యొక్క బిఫోర్ 4 yearsకి మ్యాచ్ అవుతుందంట. ద రేషియో ఆఫ్ పూజాస్ ఏజ్ బిఫోర్ 4 years అండ్ దీపాస్ ఏజ్ ఆఫ్టర్ 4 years ఈజ్ 3:1. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఓకేనా. సో ఇక్కడ మనకు పూజ దీప గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పూజ ఏజ్ అనేది x అనుకుంటే దీప ఏజ్ అనేది y అనుకుందాం. దీప ఏజ్ అనేది y అనుకుందాం, పూజ ఏజ్ అనేది x అనుకుంటే x - 4 = y + 4. సో x - y దట్ ఈక్వల్స్ టు 8. ఇది ఒక రేషియో వచ్చేసింది. అండ్ అదేవిధంగా x + 4/y - 4 అనేది 3/1 ఇక్కడ ఇచ్చేసిందిగా రేషియో అనేది ఓకేనా. వాళ్ళ యొక్క రేషియో అనేది ఇవ్వడం జరిగింది. చేసేయండి x + 4 దట్ ఈక్వల్స్ టు 3y - 12, x - 3y దట్ ఈక్వల్స్ టు -16. సో ఇది ఈ రెండింటిని కంపారిజన్ చేసేయండి. x - y దట్ ఈక్వల్స్ టు 8, x - 3y దట్ ఈక్వల్స్ టు -16. సో ప్లస్ సో 3y నుంచి y పోతే 2y దట్ ఈక్వల్స్ టు 24, y = 12. సో y వాల్యూ 12 వచ్చేసింది. సో y వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి x వాల్యూ వచ్చేసింది కదా, x వాల్యూ 20 ఓకేనా. సో దీంట్లోంచి తీసేస్తే మనకు అంటే -12 యువతలకి వెళ్ళిపోతే +12 8 + 12 20. సో ఈ రెండింటి యొక్క డేటా వచ్చేసింది. వాళ్ళ యొక్క ప్రజెంటేజ్ ఎంత 20:12 4 3 4 5 అంటే 5:3. ఆప్షన్ D is our answer ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రజెంట్ ఏజ్ రేషియో ఆఫ్ P and Q is 6:7. Q is 4 years older than P and then the ratio of their age after 4 years. సో ఇది కూడా సేమ్ మోడల్గా ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చెప్తా, ఆ తర్వాత క్వశ్చన్ మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. సో అప్పుడైతే మీ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఒకే మోడల్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా ఓకేనా. ఈ క్వశ్చన్ తోటి మనం కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అనేవి హోంవర్క్ ఇచ్చేస్తా, మీరు సార్ట్ అవుట్ చేసేయండి ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చింది P వాల్యూ అనేది 6:7 రేషియోలు ఇవ్వడం జరిగింది. సో P అనేది నేను x అనుకుంటే Q ఏమవుతుంది 4 years అంట, ఎందుకంటే ఇక్కడ రిలేషన్ ఇవ్వడం జరిగింది 4 years పెద్ద అని ఓకేనా. 4 + x లేదా x + 4. అయితే మనకి ఇక్కడ ఏం రేషియో ఇచ్చిండు వీళ్ళకు 6:7 అన్నాడు.
x plus 4 that equals to 6 by 7. 7x that equals to 6x plus r 4 24 ఇది క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్స్ టు 24. సో x ఈక్వల్స్ టు 24 వచ్చేసింది. మరియు పీకి క్యూకి రిలేషన్ ఉంది అంటే ఇది 24 అయితే ఇదేమవుతుంది 28 అవుతుంది. ఓకేనా. సో విత్ ఏమన్నాడు 4 years తర్వాత అన్నాడు అంటే 24 ప్లస్ 4 యాడ్ చేస్తే 28 ఇదేమవుతుంది 32. సో దీనికి రిలేషన్ చూడండి ఎందులో పోతుంది 4 ఏళ్ళు 28 4 ఎంబులు 32 అంటే 7:8. దట్స్ ఇట్. ప్రతి క్వశ్చన్ కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేసుకోవచ్చు కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే. కాకపోతే చాలా ట్రిక్కీ మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. బిఫోర్ 5 years ద ఏజ్ రేషియో ఆఫ్ ద పీ అండ్ క్యూ ఈజ్ 7:9. ఆఫ్టర్ 10 years ద ఏజ్ రేషియో బికమ్ 5:6. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్. సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మోడల్ చేసేయండి. సో దీని యొక్క ఆన్సర్ 4:5 వచ్చేస్తుంది. సో సేమ్ మెథడ్ ఇలాగ మనం ఇక్కడ పీ తీసుకుంటాం. పీ 5 years బ్యాక్ 7x అనుకుంటాం. 5 years తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది 7x plus 5 అవుతుంది. క్యూ ఏమవుతుంది అక్కడ ఈస్ట్ 9 ఇచ్చేసిన కాబట్టి 9x plus 5 అవుతుంది. ఆ రెండు రిలేషన్లకి మళ్ళీ ఆఫ్టర్ 10 years అన్నాడు కదా. ఆఫ్టర్ 10 years అంటే ఏమవుతుంది 7x plus 15 9x plus 15. ఆ యొక్క రేషియో తీసుకుని మనకు 5:6 కంపారిజన్ చేసేస్తే మనకు x ఈక్వల్స్ టు 5 వస్తుంది. అండ్ అదేవిధంగా దాన్ని తీసుకెళ్ళి పీలో ఇంప్లిమెంట్ చేస్తే మనకు 7×5 35 ప్లస్ 5 40 వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా. అండ్ ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ కూడా ఇలాగ చేసినటువంటి మెథడ్ ఉంటే సార్ట్అవుట్ చేసేయచ్చు, లేదంటే చెప్తాను. ఓకేనా. y years before mama age was 1/5 of Xiaomi. Years after from today mama age become 1/4 of the Xiaomi's age. What will be the ratio of the percentage of mama and Xiaomi? సో ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఒక లెవెల్ దాకా చెప్పేస్తా, తర్వాత మీరు యాజిటీస్గా చేసేయగలరు. మోమా ఏజ్ అనేది ఏ అనుకుందాం, ఎందుకంటే ఇలా కేబీ అట్లా అనుకున్నాం కాబట్టి. అండ్ అదేవిధంగా సోమా కనుక తీసుకుంటే బి అనుకుందాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు రిలేషన్ ఇవ్వడం జరిగింది. y years బిఫోర్ అన్నాడు a minus y దట్ ఈక్వల్స్ టు b minus yకి 1/5 కదా. 1/5 అంటే ఇది ఇవతలకి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ 5a minus 5y దట్ ఈక్వల్స్ టు b minus y. ఓకేనా. సో -5 అవతలిపోతే +5 అవుతుంది. అదేమవుతుంది 5a minus b దట్ ఈక్వల్స్ టు 4y. ఓకేనా. ఈ క్వశ్చన్ కొద్దిగా లాజికల్ ఉంటుందని చెప్పేస్తున్నాను. ఓకేనా. ఆఫ్టర్ y years సో ఇంప్లిమెంట్ చేయండి. ప్లస్ వై బి అవుతుంది బి ప్లస్ వై ఏ ప్లస్ వై బి ప్లస్ వైలో 1/4 వంతు ఉంటుందట. ఓకేనా. ఇక్కడ మనకు 5 10 అనేది ఏది లేదు, జస్ట్ వై అని ఇచ్చేసిండు, అందుకే మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని 4a plus 4y దట్ ఈక్వల్స్ టు b ప్లస్ వై. సో 4a minus b దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 3y. సో ఇక్కడ రెండు రిలేషన్స్ ఉన్నాయి. 5a minus b దట్ ఈక్వల్స్ టు 4y, 4a minus b దట్ ఈక్వల్స్ టు 3y. సో 5a లోంచి 4a పోతే a అండ్ 4 + 3 7y. సో a ఈక్వల్స్ టు 7y వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. 7y minus b దట్ ఈక్వల్స్ టు 4y. సో b ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, b ఈక్వల్స్ టు చెప్పండి ఫ్రెండ్స్, -4y minus 35y minus b. సో minus b దట్ ఈక్వల్స్ టు 35 లోంచి 4 పోతే -31y, ఇది క్యాన్సిల్ అయితే b ఈక్వల్స్ టు 31y. సో ఏబీ డేటా వచ్చేసింది. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 7:31. ఏం క్యాలిక్యులేషన్ పోదు కదా, రెండు ప్రధాన సంఖ్యలు కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మోడల్. బిఫోర్ y years Jyothika's age was 1/4 of the Ruby's age. After y years from today Jyothika age will be 1/3 of Ruby's age. What will be the ratio of the present age ratio of Jyothika and Ruby? సేమ్ మోడల్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి. 5:17 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలాక మోడల్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ ఫ్యూ సెకండ్స్లో ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ వెరీ వెల్. అండ్ అదేవిధంగా మోస్ట్లీ ఇంకొక ఏజ్ క్లాస్ తోటి మనం ఈ యొక్క ఏజెస్ కూడా ఫినిష్ చేసేద్దాం, ఎందుకంటే అరౌండ్ 75 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా యాజ్ యూ నో యూ గెట్ ద మెథడ్స్. సో మెథడ్ మీకు తెలిసింది కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అని కూడా మీకు ప్రాక్టీస్కి చేస్తాను. ఆల్రెడీ కోర్సులో అటాచ్ చేయడం జరిగింది కదా, వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి పాయింట్స్ని రివిజన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.